ప్రిఫరెన్స్ అవైలబుల్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇప్పుడు ఏవైతే స్టాక్ ట్రేడ్ చేయాలో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ స్టాక్ మనం ఇప్పుడు చూసామంటే ఐసీఐసీ బ్యాంక్. ఐసీఐసీ బ్యాంక్‌ని రేపు మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోబోతున్నాం. యాక్చువల్లీ మార్కెట్ అనేది కంటిన్యూయస్‌గా సెల్లింగ్‌లో ఉంది. అండ్ ఇప్పుడే ఒక రివర్సల్ కాదు, ఒక జస్ట్ పుల్ బ్యాక్ కావచ్చు ఇది. ఇక్కడ మనకు కొన్ని బయింగ్ స్టాక్స్ అనేవి దొరుకుతున్నాయి. ఇక్కడ మీరు చూసారంటే ఈ స్టాక్ ఏమైందంటే ఒక ర్యాలీ తర్వాత ఒక ఫాల్ అయింది. దెన్ ఒక స్మాల్ పుల్ బ్యాక్, అగైన్ ఫాల్, అగైన్ ఒక పుల్ బ్యాక్, అగైన్ ఫాల్, అగైన్ పుల్ బ్యాక్, అగైన్ ఫాల్ అనేది అయింది. అండ్ ఈసారి పుల్ బ్యాక్ అనేది అవుతుంది. సో దానికోసం దీన్ని మనం బయింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. రీజన్ ఇది మాత్రమే కాదు, అండ్ ప్రాబబిలిటీ అంటే కొంతమంది ఏంటి అని అనుకుంటారు. ఇక్కడ మీరు చూసారంటే క్లియర్‌గా అబ్జర్వ్ చేశారంటే ఈ స్టాక్ ఏమైందంటే ఒక ఫాల్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ ఒక గ్రీన్ క్యాండిల్ కనిపించింది. దాని తర్వాత ఏమైందంటే ఫాలో బ్యాక్ అయితే అయింది. కానీ ఏమైందంటే క్లోజింగ్ అనేది కిందకి ఇచ్చేసింది. అండ్ నెక్స్ట్ టైమ్ ఏమైందంటే అగైన్ ఫాల్ అయింది. ఇక్కడ కూడా ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అండ్ ఇక్కడ ఏమైందంటే అగైన్ పైకి వెళ్ళి అగైన్ దీన్ని క్లోజింగ్ అనేది ఒక పిన్ బార్ క్యాండిల్ వచ్చేసింది. అండ్ ఈసారి ఏమైందంటే అగైన్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అండ్ ఈసారి ఏమవుతుందంటే పైకి వెళ్ళి ఈసారి అనేది కిందికి రాదు అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇదే ప్రాబబిలిటీ అనమాట. అండ్ ఇక్కడ రాదు అని చెప్పి కన్ఫర్మ్ కాదు. థియర్ ఈస్ ఏ ప్రాబబిలిటీ అనమాట. ప్రతిది ఏమవుతుందంటే ఒక ప్రాబబిలిటీ అవుతుంది. ఇక్కడ కూడా ఒకసారి ఏమైందంటే కిందికొచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా కిందికొచ్చేసింది. అండ్ ఈసారి కిందికి రాదు అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళిపోతే ఇగ్నోర్ చేస్తాను. బట్ ఇది ఒకవేళ మీరిక్కడ 15 మినిట్స్ క్యాండిల్‌లో చూసారంటే మీకే తెలుస్తుంది. ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకోవచ్చని చెప్పి. సమ్‌వేర్ నేను ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే దీని పైన అనేది ప్లాన్ చేసుకుంటాను. అండ్ దీని కింద స్టాప్ లాస్ ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఈసారి వచ్చేసి పైకి వెళ్ళి డెఫినెట్‌లీ ఇక్కడైతే రెసిస్టెన్స్ ఉంది. బట్ క్లోజ్ కాదు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నాను కదా! ప్రాబబిలిటీ అని చెప్పి. సో కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే ఒకవేళ ఈసారి కిందకొచ్చేసిందంటే మళ్ళీ మనకు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే మళ్ళీ మనకు బయింగ్ ట్రేడ్ కనిపిస్తుందో అప్పుడు కంటిన్యూ అయ్యి పైకి వెళ్ళొచ్చు. కన్ఫర్మ్ అయితే ఏది ఉండదు. డెఫినెట్‌లీ కిందకి రాదు అని కాదు. బట్ ఈసారి రాకపోవచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాము. ఒకవేళ కిందకొచ్చిందంటే డెఫినెట్‌లీ ట్రయల్ అనేది తీసుకుంటాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్లాన్ అనేది చేసుకున్నాను అనుకోండి. ఇలాగ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్‌లీ ఏదైతే స్వింగ్స్ ఉంటాయో దాని దగ్గర నేను ట్రయల్ అనేది చేసుకుంటాను. సో దాని ప్రకారంగా దీన్ని మనం రేపు బయింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూసామంటే ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్‌ని రేపు మనం బయింగ్ కోసం ప్లాన్ చేసుకుంటాం. ఈ స్టాక్ వచ్చేసి కంటిన్యూయస్‌గా ఇంత ఫాలో అయింది కదా! దీంట్లో మనం ఎందుకు బయింగ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటున్నాం అని చెప్పి అనుకోవచ్చు. దీంట్లో మనం రివర్సల్ అయిపోతుంది అని చెప్పి ప్లాన్ చేయట్లేదు. దీంట్లో ఒక పుల్ బ్యాక్ రావచ్చు అని చెప్పి దానికోసం ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనం చిన్న టైమ్ ఫ్రేమ్‌లో చూసామంటే ఈ స్టాక్ వచ్చేసి ఒక స్మాల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసామంటే ఒకవేళ మీకు ఈ ప్యాటర్న్ నేమ్ అనేది తెలిస్తే కామెంట్ బాక్స్‌లో రాయండి. అండ్ ఈ ప్యాటర్న్ అనేది ఒకవేళ బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఏదైతే ప్రీవియస్‌లీ రెసిస్టెన్స్ ఉన్నాయో అక్కడి దాకా రీటెస్ట్ కావచ్చని చెప్పి టచ్ కావచ్చని చెప్పి దానికోసం అనేది నేను ప్లాన్ చేసుకుంటాను. బట్ ఒక విషయం ఏమంటే ఇది ఒక అడ్వాన్స్ పాయింట్. సో జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనం మార్కెట్ అనేది కంటిన్యూస్‌గా సెల్లింగ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఒక రివర్సల్ అనేది ప్లాన్ చేసుకుంటామో దేర్ ఆర్ 2 టైప్స్ అనమాట. సో 2 విధాలుగా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి ఏమంటే లెస్ క్వాంటిటీ అండ్ రెండోది ఏమంటే స్ట్రిక్ట్ ట్రైలింగ్. సో దేర్ ఆర్ 2 టైప్స్ అనమాట. సో మనం 2 విధాలుగా దీన్ని ట్రేడ్ తీసుకోవచ్చు. ఒకటి ఏం చేయొచ్చంటే మనం ఎప్పుడైతే మార్కెట్ అనేది పైకి వెళ్తుందో లైక్ ఇక్కడ మనం చిన్న టైమ్ ఫ్రేమ్‌లో ప్లాన్ చేసాం గదా! ఎప్పుడైతే పైకి వెళ్తుందో దీంట్లో మీరు ఏం చేయొచ్చంటే ఒకటి చిన్న క్వాంటిటీతో ప్లాన్ చేసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజువల్లీ మీరు 100 క్వాంటిటీ తీసుకుంటారు. సో, ఇలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చంటే 50 క్వాంటిటీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ అనేది సెల్లింగ్‌లో ఉంది. బట్ మనం అగైన్స్ట్ ద ట్రేడ్ వెళ్తున్నాము. సో, దానికోసం క్వాంటిటీ లెస్‌గా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకో మెథడ్ ఏమంటే రెండో మెథడ్ ఏమంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ హైస్‌లో ఏమవుతుందంటే మనకనేది కొన్ని స్వింగ్స్ అనేది కనిపిస్తుంటాయి. సో, మనం ఇక్కడ చూసామంటే చిన్న టైమ్ ఫ్రేమ్‌లో మీరు ఇక్కడ చూసారంటే క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ ఒక పిన్ బార్ ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో, ఏమవుతుందంటే మనం అగైన్స్ట్ ద ట్రేడ్ వెళ్ళేటప్పుడు మనకు సెల్లింగ్ అనేది ఎవ్రీ ప్లేస్‌లో కనిపిస్తూనే ఉంటాయి. సో, దానికోసం మనం ఏం చేస్తాం అంటే ఎప్పుడైతే బ్రేక్ అయ్యి వెళ్తుందో సో, ట్రైలింగ్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా పెట్టుకుంటూ ఉంటాం. సో, ఇలాగ 2 మెథడ్స్ ఉన్నాయి. సో, దీంట్లో మనం ఏ మెథడ్ అయినా కూడా ప్లాన్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి చూసామంటే టాటా మోటార్స్. టాటా మోటార్స్‌ని రేపు మనం సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకుంటాం. రీజన్ ఏమంటే ఆబ్వియస్ రీజన్ మీరు ఇక్కడ చూసారంటే ఈ స్టాక్ అనేది కంటిన్యూయస్‌గా ఫాలో అవుతూనే ఉంది. అండ్ ఒకవేళ ఇది గ్యాప్ ఓపెన్ అయిందంటే దీన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. బట్ ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీనిలో అనేది బ్రేక్ అయితే దీనిలో నేను సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. రీజన్ ఏమంటే లాస్ట్ 2 క్యాండిల్స్ అబ్జర్వ్ చేసామంటే ఏమైందంటే లాస్ట్ 3 క్యాండిల్స్ అబ్జర్వ్ చేయండి. ఇదేమైందంటే ఒక సెల్లింగ్ ఫార్మ్ అయింది. సెల్లింగ్ వచ్చిన తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే కూడా సెల్లింగ్ వచ్చింది. కానీ ఏమైందంటే ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. అంటే ఏమైందంటే ఈ సెల్లింగ్ వచ్చేసి బ్రేక్‌ఔట్ ఇచ్చేసి రీటెస్ట్ అనేది అయింది. రీటెస్ట్ ఇచ్చి ఏమైందంటే అగైన్ నెక్స్ట్ డే ఏమైందంటే అగైన్ ఒక సెల్లింగ్ అనేది వచ్చింది. అండ్ దానికోసం ఇది ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ దీని లో అనేది బ్రేక్ అయిందనుకోండి. ఈ సెల్లింగ్ ప్రెషర్ ఏదైతే ఉందో సెల్లింగ్, పుల్ బ్యాక్ అండ్ దెన్ సెల్లింగ్ కంటిన్యూయేషన్. సో, ఇలాగ అవుతుందని చెప్పి దీనిలో మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్‌ని రేపు మనం సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకుంటాం. రీజన్ ఏమంటే యూజువల్లీ నేను ఇలాగా కంటిన్యూయస్‌గా 5, 6 క్యాండిల్స్ ఫార్మ్ అయితే ట్రేడ్ అనేది తీసుకోను. ఒకవేళ ఇది గ్యాప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిందంటే దీన్ని కంప్లీట్‌గా ఇగ్నోర్ చేస్తాను. బట్ ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి లో బ్రేక్ అయితే దీంట్లో డెఫినెట్‌లీ ఎంట్రీ తీసుకుంటాను. ఎందుకంటే ఇది కంటిన్యూయస్‌గా రెడ్ క్యాండిల్స్ అయితే ఫార్మ్ అయింది. బట్ లాస్ట్ 2 క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేసామంటే ఒక స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ అండ్ దాని తర్వాత ఏమైందంటే ఒక ఇన్సైడ్ బార్ లాగా కూడా కనిపిస్తుంది.
అండ్ ఒకవేళ ఇది లో బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి కంటిన్యూ కావచ్చు. సో, దానికోసం దీన్ని నేను సెల్లింగ్ ప్లే కోసం ప్లాన్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అనాలిసిస్ నచ్చినట్లయితే డెఫినెట్‌లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఏదైనా పర్టిక్యులర్ స్టాక్ గురించి మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాయండి. దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టిది ఇంతే, మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ.